సార్ నమస్తే సార్, నా పేరు పాండు, భీమరెడ్డి డ్రైవర్ నుంచి నేను. అయితే నా తప్పేం లేదు. 4 గంటలు దిగుగా బైక్ స్కిడ్ అయ్యి నైట్ కూడా బొమ్మట్లాడింది, స్కిడ్ అయ్యి బస్తాల పడేది అంతే. అది పడ్డాయని వాళ్ళు పడ్డాయని చెప్పే కూడా మనకు యూనియన్ లేదు కాబట్టి కేసీఆర్ గారు, గత ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు మా యూనియన్ తీసేసి మా బాధ కానీ మా జరిగిన సమస్య ఇద్దామంటే ఇక్కడ ఉన్న యూనియన్ నుండి వినేవాళ్ళు లేరు, వినకుండా సస్పెండ్ రిమూవ్ చేసింది. అట్లా చిన్న కారణాలు లేకుండా కూడా కారణాలు సృష్టించి మా డిఎం గారు కానీ పదవిల వరకు మాకు రిమోట్ సస్పెండ్ చేసి శాసనంగా తొలగించారు. ఆ ఉద్యోగాలు నియమాన్ని చెప్పి ఇక్కుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని అడగడంతో రవాణా మినిస్టర్ అందరూ కలిసి చెప్పడంతో మా తప్పు లేదని చెప్పడంతో నాకు కమిటీ వేసింది. ఆ కమిటీ వేసి కమిటీలో మనకు లేబర్ కమిషనర్ గారు సంజయ్ కుమార్ సార్, ఇక్కడ దివ్య మేడం ఉన్న ప్రజా ఉద్యోగంలో ఉన్న దివ్య మేడం గారు కమిటీ వేసి కమిటీలో వేసి మాకు ఈ ప్రజాభవన్ గురించి 429 మందికి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు. మా తప్పు లేదని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు కమిటీలో రిపోర్ట్ ఇచ్చి జీవోతో పాటు తీసుకోమని చెప్పి మా ఆర్టీసీ ఎందుకు సజ్జనాల గారికి పంపిస్తే డ్యూటీ తీసుకుంటా అని చెప్పి అక్కడ పోతే ఎస్ఐ ప్రాసెస్ జరుగుతుందని చెప్పి ఆ జీవోలో ఏముందంటే ఇద్దరు కొంతమందికి 60,000 మొత్తం ఇచ్చేలా ఉంది. అయితే ఇప్పుడు యూనియన్ దాటిపోయింది కదా, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తున్నాను. అలాంటి వచ్చింది. ఇంకా 6 మంది ఇంకా చనిపోయారు సార్. మాకు ఉద్యోగాలు లేక నేను 15 సంవత్సరాల నుంచి ఆర్టీసీ చేస్తున్నా. బెస్ట్ అవార్డులతో పాటు కేంద్ర అవార్డు ఉంది. నాకు ఒకటే తప్పు, ఆ తప్పు నాకు కాదు. అయినా వీళ్ళు దాన్ని కరెక్ట్ గా ప్రోసెస్ చేయక నా తప్ప అని చెప్పి చూపించిన రిమూవ్ చేసింది. ఈ రిమూవ్ అని లేకుండా మాకు ఉద్యోగాలు కోరుకోవడానికి ఇక్కడ చంద్రశేఖర్ అడిగినాం. ఈ రోజు జీవో కాపుకొని పైన మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిందని చెప్పడంతో ఇప్పుడు 500 మంది రావడం జరిగింది సార్. నాకు 2 years అవుతుంది సార్. 2 years నుంచి రిమూవ్ లో ఉన్నాను. ఏ కారణం లేకుండా యూనియన్ లేదు సార్. యూనియన్ ఉంటే ఇక్కడ తప్పు లేదని చెప్తారు అనమాట. నేను చెప్పడానికి పోతే వారే ఉద్యోగం వచ్చి పడ్డారు కదా అని చెప్పి ఏ కారణం ఉన్నా కానీ ఆ ఫస్ట్ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఫస్ట్ సస్పెండ్ చేయడం. కొంతకాలంగా మీరు ఎక్కడే ఉన్నారు, పోతూనే ఉన్నారు సార్. ఉద్యోగాలు ఈ రోజే ఫైనల్ అయితే కానీ గ్యారెంటీ ఏమన్నా ఇస్తారా మీకు? అయితే మేము గత 10 రోజుల నుంచి ఎక్కడంటే సీఎం దగ్గరికి, రవాణా మినిస్టర్ దగ్గరికి, ఆర్టీసీ బస్ భవన్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాం. ప్రాసెస్ జరుగుతా అని చెప్పింది. అయితే ఇంకెన్ని రోజులు జరుగుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజాపాలన పెట్టారు కదా, ఇక్కడ దివ్య మేడం చంద్రశేఖర్ దీనికి ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఆయనకు అడిగితే అరే మీకు జీవో ఇచ్చిన ఇంకా తీసుకోలేదా అని ఆయన తీసుకోలేదు సార్. ఇంకంటే ఇన్ని రోజులు దిగుతారు కదా సార్, మాట్లాడి ఫైనల్ చేస్తాను చెప్పాలంటే ఈ రోజు చాలా మంది రావడం జరిగింది. ఉద్యోగస్తులు సంతోషంగా ఇస్తాం సార్. మీ మీడియా ద్వారా తెలుసుకున్నా సరే మీ మీడియా ద్వారా ఇస్తే మీ మీడియాకు మీకు అందరికీ ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులకు, మీడియా వార్తావాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. మేము ఆర్టీసీలో గత 10 ఏళ్ళుగా ఉద్యోగాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ మధ్యలో గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు, దాన్ని అమలు చేయమని